వెల్కమ్ టు SDV9 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మాది పేదల ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు. గోవుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు. కొత్తగూడెం పోలీసులు ఎదుట 17 మంది మావోయిస్టుల లొంగుబాటు. పేదవాడికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పింఛన్లు ప్రతి నెల 1వ తేదీనే ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి అందించేలా చర్యలు చేపట్టామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరులో సీఎం పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. ఏడాది కాలంలో 34,000 కోట్లు పేదల కోసం పెన్షన్ల రూపంలో పంపిణీ చేసి రికార్డు సృష్టించిన కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఈ నెలలో 12వ తారీఖున 1 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. నేను ప్రతి గంట ఆలోచిస్తున్నా, ప్రతిరోజు సమీక్ష చేసుకుంటున్నా. ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా మీకు పనులు చేయడానికి ముందుకు పోతున్నాం. పింఛన్ల పెంపు నెలకు 2,720 కోట్లు, మొత్తం ఇప్పటికైన ఖర్చు 34,000 కోట్లు. డిఎస్సి పెడతా ఉన్నాం, మా యువత కోసం నోటిఫికేషన్ ఇచ్చాం. మెగా డిఎస్సి పెడుతున్నాం. 16,347 పోస్టులతో తొందరలోనే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి. మొదటి సంతకం చేసిన సంతకాన్ని అమలు చేయడానికి ముందుకు పోతున్నాం. 12వ నెల 34,000 కోట్ల రూపాయలు పింఛన్ల రూపేణా పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి. పేదవాడి కోసం పింఛను పెట్టింది నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలు. దాన్ని 75 రూపాయలు చేశాను. మళ్ళీ 200 రూపాయల నుంచి 5 ఏళ్లలో 2,000 రూపాయలంటే 10 రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఒక వృద్ధులకు వితంతువులకే కాదు, ఈ రోజు మీరు చూస్తే దివ్యాంగులకి ఒకప్పుడు 5,500 ఉంటే 3,000 చేశాను. 3,000 నుంచి ఇప్పుడు మీరు చూస్తే 6,000 చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి సమస్యలుంటే వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్ కే పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం. అంటే 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. నేను సవాల్ విసురుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఇది పేదవాళ్ళంటే ఈ ప్రభుత్వానికి ఒక అభిమానం. అందుకనే ఈ రోజు మనం చూసినప్పుడు ఇలాంటి ప్రభుత్వం, ఇంకో పక్క మీరు చూసినప్పుడు నేను ఒకే మాట చెప్పాను. 1వ తారీఖున ప్రభుత్వ యంత్రాంగం పేదల గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్ళాలి, పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడ స్థానిక సంస్థల్లో ఉండే నాయకులు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీకు ఆ పింఛనిచ్చే కార్యక్రమంలో భాగస్వాములైతే మీ కష్టాలు నేరుగా అర్థమవుతాయి, కష్టాలు తీర్చే మనస్తత్వం వస్తుంది. అందుకనే ఈ రోజు రాష్ట్రం అంతా కూడా తెల్లవారితో నిద్ర లేస్తానే 6 గంటలకే మీ దర్శనం మా ఆఫీసర్లు, మా నాయకులు తీసుకున్నారంటే అదేని మేము చూపించే చొరవని మరొక్కసారి మీ అందరూ. దేశంలో ఏ రాష్ట్రంలోనే లేని విధంగా అత్యధికంగా పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలువురు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు పంపిణీ చేశారు. జగన్ కు 1,000 రూపాయల పింఛన్ పెంచడానికి 5 ఏళ్లు పడితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే రోజు పెంచి మాట నిలబెట్టుకున్నారని నిమ్మల పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఏం చేసింది? 1,000
రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. విడతల వారి పింఛను పెంపు కాదు, ఒక్కసారిగానే పింఛను పెంపు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఆ రోజు కూడా చాలా మంది అన్నారు, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు సచివాలయాల దగ్గరికి పోవాలి, పంచాయతీల దగ్గరికి పోవాలి, మొండు టెండర్లో పెన్షన్ కోసం తిరగాలన్నారు. మీరు చూస్తున్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తేదీనే ఒక పండుగ. సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం పేదవాడి ఇంటికెళ్లి ఆ పేదవారి సేవలో పింఛను ఆయనే స్వయంగా అందజేస్తూ ఉన్నారని అంటే ఆ వృద్ధుల పట్ల, వితంతుల పట్ల, దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి అదే ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో కూడా ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ యొక్క ప్రభుత్వం, అది కూడా మళ్ళీ ఆ పింఛనే కాదు, ఏ రోజైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానానికి సంబంధించి 3 నెలలు 3,000 ప్లస్ 4,000 అక్షరాల 7,000 రూపాయలు ఆ గడప దగ్గరే ఆ వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగులకి పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఇంకా హామీలు ఏవైతే ఉన్నాయో కూడా 1 by 1 ఒక్కొక్కటి, ఏదైతే అన్నదాత సుఖీభావ కానీ, అదేవిధంగా తల్లికి వందనం కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ, ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా మరి ప్రారంభించేటువంటి తేదీలు కూడా నిర్ణయించుకుని ప్రజలందరికీ కూడా ఆ సంక్షేమాన్ని అందజేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మారుతి థియేటర్ ప్రాంగణంలో సినీ హీరో కృష్ణ అభిమానుల సంఘ ఆధ్వర్యంలో జరిగిన కృష్ణ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి, ఒక చరిత్రను సృష్టించినటువంటి వ్యక్తి ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ. ఆ రోజు మనందరం చూసాం, ఒక సినిమా స్కోప్ తీసుకురావాలన్నా, ఒక 70 mm మొదటిగా పరిచయం చేయాలన్నా, ఇటువంటి ప్రయోగానికైనా సరే వెనుకాడకుండా తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పడంలో ఆ రోజు మరి కృష్ణ గారి యొక్క పాత్ర మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అటువంటి కృష్ణ గారు కూడా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి, అందరినీ కూడా ఆప్యాయంగా, అనురాగంగా పలకరించేటువంటి మంచి వ్యక్తి. అటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారిని మరి భవిష్యత్తు భావితరాల వారు కూడా గుర్తుపెట్టేటువంటి విధంగా వాళ్ళ అభిమానులు కూడా సేవా దృక్పథంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషం. అందుకు ప్రత్యేకించి మరొకసారి ఫ్యాన్స్ వారందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. కడప మహానాడు ఘోరంగా ఫెయిల్ అయింది, కానీ చంద్రబాబు మాత్రం మహానాడు అద్భుతంగా విజయవంతమైందని చాటుకుంటున్నారు. అది నిజమా కాదా అని తెలుసుకునేందుకు చేతులెత్తాలని ఆయనే సభకు వచ్చిన వారిని అభ్యర్థిస్తున్నారు. ఇది చూస్తుంటే ఆయనలోని అభద్రతా భావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తుస్సమన్న మహానాడును గొప్పగా చేశామనేందుకు మహానాడు సభలో గావు కేకలు పెట్టారు. తోలు బొమ్మలాటలో కేతిగాళ్లు మాదిరిగా, బుర్రకథలో హాస్యగాడు మాదిరిగా పక్క రాష్ట్రమైన తెలంగాణ నుంచి ఈ రాష్ట్రంలో బాధ్యత లేని ఫెయిల్ అయిన కొంతమంది చేత స్కిట్లు చేయించే ప్రయత్నం చేశాడు. తెలంగాణలో నర్సిరెడ్డి అనే పొలిటికల్ మీటింగ్స్ లో స్కిట్లు చేసే కేతిగాడిని తీసుకువచ్చారు. అతడు 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన కేసీఆర్ జగన్ ని ఉద్దేశించి ఇష్టానుసారం మాట్లాడాడు. మరి అదే విధంగా మేము కూడా చంద్రబాబును బొల్లిగాడు అనొచ్చా, లోకేష్ ను పప్పుగాడు అని అనొచ్చా? మాకు సంస్కారం ఉంది కాబట్టే సమన్వయం పాటిస్తున్నాం. తల్లి చెల్లు అంటూ వైఎస్ జగన్ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. మేము కూడా లోకేష్ తల్లి గురించి, మేనతల గురించి మాట్లాడితే ఇలాగే ఆస్వాదిస్తారా? ఏనాడైనా లోకేష్ తన మేనతలను ఇంటికి పిలిచి బట్టలు పెట్టాడా? కుటుంబ విషయాల గురించి మాట్లాడటం మొదలు పెడితే మేము కూడా మాట్లాడగలమని గుర్తుంచుకోండి. సంస్కారహీనంగా మాట్లాడే సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తే అటువంటి పరిణామాలు మీకు కూడా ఎదురవుతాయి అని అంబటి రాంబాబు మాజీ మంత్రి అన్నారు. సోదరి సోదరులారా, తమ్ముళ్ళారా, బ్రహ్మాండంగా సెక్స్ అయ్యాం అని చెబుతాను. సెక్స్ అయ్యామని చూసినోడు చెప్పాలి కదా. అద్భుతంగా సెక్స్ అయింది మన మీటింగ్, అవునా కాదా అడుగుతాడు అనుమానం. మళ్ళా అవునైతే 2 చేతులు పైకి ఎత్తండి, షౌట్స్ కొట్టండి. ఈ గావు కేకలు ఏంటంటే ఒక అభద్రతాభావంతో ఉన్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపించాయి. మొత్తం కడపలో జరిగిన మహానాడులో అనుకున్న స్థాయిలో అది జరగలేదు, తుస్సుమంది. దాని గురించి పాపం గావు కేకలు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చివరికి ఇంకో మాట ఏంటంటే, ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే ఎవరో ఒక పొట్టుకుంటాడు, పుట్టుకొక్కలాగా ఆయన వచ్చి కామెడీ చేస్తున్నాడు.
పద్దాలను చేస్తుంటాడు. ఏమంటాడండి ఆయన? తెలంగాణలో ముక్కోడు పోయాడు, ఇక్కడ తెక్కోడు పోయాడంట. ఏం మాట్లాడుతున్నావు? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వేమో నవ్వుకుంటున్నావా ఏంటిది? మొన్న కూడా అంతే, ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, కింద నవ్వుకోవటం. ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నర్సిరెడ్డిని పిలిపించుకోవటం, ముక్కోడు తెక్కోడు ఆనందపడటం. మీ వల్లనేవా? మీ అబ్బాయి ఒక పిల్లోడు, నువ్వేమో బొల్లోడివి అని మేము అన్నాం కదా, అది సంస్కారమా? ఇలా మాట్లాడటం మొదలెడితే మాకన్నా ఎక్కువ మాట్లాడగలరా? తప్పు నాయన. తెక్కోడు గిక్కోడు ఇట్లాంటి మాటలు కాదు. వ్యక్తిగతంగా మీరు మాట్లాడటం మొదలెడితే అంతకన్నా వ్యక్తిగతంగా మాట్లాడగలమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు తల్లి చెల్లి అని మాట్లాడతాడు. ఎవరు? ఆ పిల్లోడు తల్లి చెల్లి అని మాట్లాడతాడు. అదే మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తే మేము మాట్లాడలేగా. చంద్రబాబు నాయుడు గారు, మీ తల్లి ఎక్కడ, మీ చెల్లి ఎక్కడ? ఎప్పుడైనా మీ తల్లి గురించి మాట్లాడారా? ఎప్పుడైనా మీ చెల్లి గురించి మాట్లాడారా? మొన్నే కదా గృహప్రవేశం చేశారు, మీ చెల్లిని ఏమైనా తీసుకెళ్లారా? ఏమయ్యా లోకేష్ గారు, ఓ పిల్లోడా, నువ్వేమన్నా మీ మేనత్తలకు ఎప్పుడన్నా బట్టలు పెట్టావా? మీ మేనత్తలను ఇంటికి పిలిచావా? ఇట్లా కుటుంబ విషయాల గురించి మాట్లాడటం మొదలెడితే మేము మాట్లాడగలం అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. సంస్కారహీనంగా మీరు మాట్లాడటం మొదలెడితే మా వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇట్లాంటి అలవాట్లు చెయ్యొద్దయ్యా. చంద్రబాబు నాయుడు గారు, నీ దగ్గర సరుకు లేదు, నువ్వు చేసినటువంటి వాగ్దానాలను నిలుపుకున్న పరిస్థితి లేదు. మహానాడులో గావు కేకలు పెట్టి ఏదో సెక్స్ అయిపోయిందనే కలరిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప సక్సెస్ కాలేదు సరిగదా. అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేక గావు కేకలతో మహానాడు బ్రహ్మాండంగా జరిగిందని కలరించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు దిగజారిపోయారు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ మాజీ ఐటీ మరియు పరిశ్రమల మంత్రి కేటీ రామారావు మే 30న యూకేలోని కోవెంట్రీలోని వార్విక్లో పీడీఎస్ఎల్ ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ యొక్క కొత్త సౌకర్యాన్ని ప్రారంభించారు. పీడీఎస్ఎల్ అనేది యూకేకి చెందిన ఇంజనీరింగ్ సేవల సంస్థ. ఇది ఆటోమోటివ్ దిగ్గజాలకు మద్దతు ఇస్తుంది. పీడీఎస్ఎల్ డైరెక్టర్ క్రాంతి పుప్పాల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు వారి కొత్త సౌకర్యాన్ని ప్రారంభించమని ఆహ్వానం పంపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలా అన్నారు. ఈ కొత్త సౌకర్యాన్ని ప్రారంభించినందుకు మొత్తం పీడీఎస్ఎల్ కుటుంబానికి అభినందనలు. మీ డిజైన్ పరిష్కారాలు ఆచరణాత్మకంగా ఉన్నప్పుడు మీరు మీ ఊహ ద్వారా మాత్రమే పరిమితం చేయబడతారు. ఈ సంస్థ నిజంగా అద్భుతంగా మారుతుందని నేను ఆశిస్తున్నాను. Thank you, Kranti, Ajay, and the entire team of PDSL. You know, we were driving here from London, and it was, of course, the M40 had a lot of blockades, a lot of detours, a lot of challenges, so to speak, traffic-wise, and making it on time. So we had a long conversation about PDSL, what Kranti's been up to, how, you know, he's basically built a brilliant company in the last 15 years, and how he has people from 35 different nationalities, etc., etc. But the one question I did ask him was, I said, you know, where do you see PDSL? Because, you know, it's a brilliant abbreviation. If you think about it, Pragmatic Design Solutions Limited. But if you're pragmatic about design solutions, I think the possibilities are unlimited, right? So I said, where do you see PDSL 5 years from now? And where do you see PDSL 10 years from now? So his answer was pretty straightforward. He said, I want PDSL to be the epicenter of all testing for all OEMs. I'm very ambitious. I'm happy with what I have, but I do have the ambition. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది శనివారం పార్టీకి పదవులకి రాజీనామా చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఉన్న జిఎస్ ఫంక్షన్ హాల్లో శనివారం వారు మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ వైఖరి నచ్చక తామంతా రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు. తమ పదవులకు పార్టీకి రాజీనామాలు చేసి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కి ఫ్యాక్స్ ద్వారా పంపించినట్లు వారు తెలిపారు. మీరు ఎప్పుడైనా బాబ్జీతో మాట్లాడడానికి ప్రయత్నించారా అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు మేము నేరుగా వెళ్లి మాట్లాడలేదని మండల స్థాయిలో నాయకులకి తమ సమస్యను చెప్పినట్టు వారు తెలిపారు. రాజీనామా చేసిన వారిలో పైడివాడ అగ్రహారం ఎంపీటీసీ సభ్యులు సీరం అప్పలరాజు, మాజీ ఎంపీటీసీ అక్రెడ్డి రామలక్ష్మి, దుర్గి నాయుడు, సబ్బవరం మేజర్ పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు రోమాల చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. 4లో మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కొరకు మరి అధిష్టానం తీసుకున్న నిర్ణయాల కొరకు మన పెందుర్తి నియోజకవర్గంలో మరి అనేక చేర్పులు మార్పులు జరిగాయి.
అయితే అప్పట్లో మరి 2024 సంవత్సరంలో మరి పెందుర్తి నియోజకవర్గానికి మరి ఇన్ఛార్జిగా మరి గౌరవ శ్రీ మరి గంటి బాబుజీ గారిని నియమించడం జరిగింది. ఎటువంటి మాకు మంచి జరుగుతుందనే విషయాన్ని మాకు ఎటువంటి కార్యక్రమాలు కానీ మాకు ఇన్వైట్ చేయట్లేదు. ఎటువంటి మీటింగ్లు కానీ ఎటువంటి మంచి కార్యక్రమం కానీ పార్టీగా గ్రామ పంచాయతీ ఎంపీటీసీగా ఉన్నందుకు నాకు ఎటువంటి జరగలేదు. కాబట్టి ఈరోజు పార్టీ యొక్క సిద్ధాంతాలు మాకు నచ్చాయి, పార్టీలో కొనసాగడం ఉంది. కానప్పటికీ ఇన్ఛార్జ్ యొక్క పనితీరు మాకు నచ్చక ఈరోజు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది. వాళ్ళే అన్నట్టు పార్టీ అంతా వాళ్ళే అన్నట్టు చేసుకొని వెళ్ళిపోతుంది. మా వరకు ఏం తెలియట్లేదు, మా వరకు చర్చించట్లేదు, మా వరకు మాట్లాడలేదు. పైగా మేము వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నాలు చేసినా దానికైతే బదులు రావట్లేదు. మీరు ఎప్పుడు కలలేదు, వెళ్ళలేదు. మేము ఆయన కలవడానికి అయితే ప్రయత్నాలు చేసాం. భవిష్యత్ కార్యాచరణ ముందు తెలియజేస్తాం అందరూ గారు. అంటే మొత్తం ఇప్పటికి టీడీపీలో కంటిన్యూషన్ అవుతున్నారు. పార్టీకి రాజీనామా చేస్తాం, పార్టీ సభ్యులు పార్టీ పదవులకి రాజీనామా చేస్తాం. వారికి నమస్కారం. అలాగే టీడీపీ పార్టీ నాయకులకి అందరికీ నమస్కారములు. మాది బేజర్ పంచాయతీ పెదనాడిపల్లి గ్రామం. నా పేరు పిల్లి వెంకట సత్యనారాయణ. నేను గత 10 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో సర్వీస్ చేయడం జరుగుతుంది. నేను యూనిట్ ఇన్ఛార్జిని 6 బూతులకి సర్వీస్ ఇస్తున్నాం. ఇస్తూను నాకు ఏ మెసేజ్ గౌరవప్రదంగా నాకు ఇవ్వడం జరగట్లేదు. పార్టీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి పనితీరులు బాగోకపోవడం వల్ల నాకు పార్టీ రాజీనామా చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియాలో అధ్వానంగా మారిన రహదారులు పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు జహీరాబాద్ నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఏరియా వర్షం పడితే చాలు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు. రోడ్లు మొత్తం పాడయ్యాయి. మున్సిపాలిటీ ఏరియాలో ఏ గల్లీ చూసినా మోరీలు లేక రోడ్లన్నీ పాడయ్యాయి. ఎక్కడికక్కడ నీళ్లు ఆగి దారి లేక రోడ్లకు గుంతల పడి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. వర్షాకాల సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే రోడ్ల నిర్మాణం పనులు, మోరీ కాలువల పనులు పూర్తి చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి హామీ ఇవ్వడమే కాదు, వెంటనే నిధులు మంజూరు చేయాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు కోరడం జరిగింది. ప్రజలందరూ ఎమ్మెల్యే మాణిక్రావుకు కాలనీలో తిరిగి చూపిస్తున్నారు. జహీరాబాద్ లో రోడ్డు వ్యవస్థ, మోరీల వ్యవస్థ, ముఖ్యంగా రామ్నగర్ రోడ్ ఫ్లైఓవర్ దగ్గర అయితే పుష్కాడగా మారింది. పెద్ద పెద్ద లారీలు రావడంతో గుంతలకు వర్షం పడితే ప్రజలు కాలు ఇరగొట్టుకుంటున్న పరిస్థితులు ఏర్పడింది. జరిపినప్ప మీరు అంతా जरा सा था इसको भाई ऐसा लो ఆకని గోవుల అక్రమ రవాణా. గోవులను తరలించడానికి సినిమా రేంజ్ లో ప్లాన్ చేస్తున్న దుండగులు. పైన టమాటా ట్రేలు పెట్టి కింద గోవులను తరలిస్తున్న దుండగులు. వాహనాన్ని తనిఖీ చేయడంతో బయటపడ్డ అక్రమ రవాణా. ఏటూరు నాగారం వద్ద 17 ఆవులను రక్షించిన పోలీసులు.
నెట్టు మావోయిస్ట్ పార్టీకి చెందిన 17 మంది సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మావోయిస్ట్ పార్టీ కాలం చెల్లని సిద్ధాంతాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకులు సభ్యులు వరుసగా లొంగుబాటు మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో భాగంగానే జిల్లా పోలీసుల ఎదుట 6 మహిళా సభ్యులతో సహా 17 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు చెప్పారు. సో మేజర్ గా కూడా ఈ 17 మంది సరెండర్ కావడానికి ముఖ్య ఉద్దేశం అదేవిధంగా రీజన్స్ మనం చెప్పుకోదగ్గర ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు గత 4-5 నెలల నుండి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానివ్వండి మన బార్డర్ ఏరియాస్లో కూడా అనేక రకాల డెవలప్మెంట్స్ సిఆర్పిఎఫ్ క్యాంప్స్ కావచ్చు, సరెండర్స్ కావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడా లోకల్ సపోర్ట్ మన తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి కూడా ఎవరికి కూడా నక్సల్స్కి లోకల్ సపోర్ట్ లేకపోవడం వల్ల అదొక రీజన్. అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పెషల్గా కూడా చూసుకుంటే మనకు ఈ సంవత్సరంలోనే ఇప్పటివరకు 282 మెంబర్స్ సరెండర్ అవడం జరిగింది. మారేడుమిల్లి ప్రధాన రహదారికి ఇరువైపులా అక్రమంగా నిర్మించిన కట్టడాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మరియు రంపచోడవరం డివిజన్ సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో మారేడుమిల్లి ఎంఆర్ఓ బాలాజీ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలు తొలగించారు. రోడ్డుకి ఇరువైపులా రోడ్డుకు ఆనుకుని ఉన్న ఆక్రమణ కట్టడాలను జేసీబీల సాయంతో అక్రమ కట్టడాలను తొలగిస్తున్న అధికారులు రంపచోడవరం డీఎస్పీ మారేడుమిల్లి, సిఐ మారేడుమిల్లి, గుర్తేడు ఎస్ఐ పోలీస్ బందోబస్తుతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్రమ కట్టడాల కూల్చివేత పలువురు స్వతహాగానే తమ కట్టడాలను తొలగించుకున్నారు. సుమారుగా 217 అక్రమ కట్టడాలకు ముందుగానే నోటీసులు జారీ చేసి తదుపరి కూల్చివేయడం జరుగుతుందని తెలిపిన ఎంఆర్ఓ ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లు, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు. అమర్నాథ్ రెడ్డి ఇక్కడ దాకా
అమర్నాథ్ రెడ్డి అక్కడ దాకా ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.